ద వెరీ నోబుల్ ప్రొఫెషన్ ఇది. ఎందుకంటే 10 మందికి న్యాయం చేసేటువంటిది, ధర్మం చేసేటువంటిది. కాబట్టి మీతో పాటు ఉండాలని చెప్పి ఈ మధ్యనే లా చేసుకొని నలకొట్టేసుకొని పోయినా 1-2 కేసులు అక్కడిక్కడ పోతా ఉన్నా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్ దట్ ఐఎమ్ మిడ్స్ట్ ఆఫ్ యూ. మీరు ఏ కార్యక్రమం చేసినా వ్యక్తిగతంగా పార్టీ పరంగా తప్పనిసరిగా మీతో ఉంటాం. అయితే ఒక చిన్న మాట చెప్పాలా, మా రాజేంద్రన్న గారు సమయంలో జరుగుంటుంది అనుకుంటా, బహుశా ప్రసాద్ గారి అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ బిఎస్ ప్రసాద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏజీ ఇన్ ద కంట్రీ. ఒక పద్మశాలి బిడ్డ. దట్ హస్ బీన్ డన్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు. దాని ఫలితం ఏమైంది? దాదాపు 50-60% లీగల్ ఆఫీసర్స్ అంతా కూడా, మళ్ళా జ్యుడిషియరీ ఆఫీసర్స్, లీగల్ ఆఫీసర్స్ అంతా కూడా బీసీలు, ఎస్సీలు వస్తే ఒక పరిస్థితి ఏర్పడింది. దురదృష్టం ఇవాళ ఏకకుల సామ్యవాదం నడుస్తూ ఉంది వాళ్ళ తెలంగాణలో. వాళ్ళేదో పెట్టి పుట్టినట్టు, మనమేమో అణచివేత గురి రావడానికే పుట్టినట్టుగా ఇవాళ ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే పెద్ద పదవులన్నీ కట్టబెడతా ఉన్నారు. ఏజీలు వాళ్ళే, ఏజీలు వాళ్ళే, లేకపోతే ఇంకా జీపీలు వాళ్ళే, ఏజీపీలు వాళ్ళే, పీపీలు వాళ్ళే. ఇదే న్యాయం అండి? ఆర్ వి నాట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ? మేము ఓట్లు ఎత్తలేమా? మేము ఓట్లు వేయందే మీరు ముఖ్యమంత్రులు అయినరా? మేము ఓట్లు వేయందే మీరు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్నారా? మేము ఏం తప్పు చేసినాం? మేము మాలో ఉన్నటువంటి విఘ్నత ఏంది? కొంచెం ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే మాకు అవకాశం ఇస్తే కదా మేము ముందు వచ్చేది. యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ దెన్ ఐ విల్ పెర్ఫార్మ్. అట్లా కాకుండా ఇవాళ అణచివేతకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నాకు వస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఇది ఆలోచించి ఎస్సీ గర్ల్స్ కోసం, ఎస్టీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కోసం ఎల్బీ నగర్లో, సంగారెడ్డిలో ప్రత్యేకమైనటువంటి లా కళాశాలలు ఆ రోజు వీళ్ళు కనుక చదువుకున్నట్టయితే, ఈ వర్గాలకు చెందిన వాళ్ళు చదువుకున్నట్టయితే అడ్వకేట్లు అవుతారు, అడ్వకేట్ అయితే జడ్జిలు అవుతారు, పీపీలు అవుతారు, జీపీలు అవుతారు అని చెప్పని ఆలోచనతో గత ప్రభుత్వం పెట్టింది అని చెప్పినారు. పెద్ద ఎత్తున మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఐ హంబ్లీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంత పేషెంట్గా విన్నటువంటి మా రాజేంద్రన్నకు, మా లింగమన్నకు, మా జాదుల సీనన్నకు, అరుణ్ కుమార్ గారికి, అందరికి కూడా పేరున మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.